కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీతారామాంజనేయులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు సిఐడి పోలీసులు. ఉదయాన్నే అమరావతి సిఐడి ఆఫీస్ నుంచి విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. ఆయనపై నమోదైన కేసులో జడ్జి ముందు తానే వాదనలు వినిపించారు పిఎస్ఆర్ ఆంజనేయులు. జత్వానీ కేసులో ఏం జరిగింది అనే అంశాలను వివరించారు. అసలు ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు రామాంజనేయులు. తన పాత్ర లేకపోయినా తనపై కేసు పెట్టారని తెలిపారు. తనకి సంబంధం లేని విషయాల్ని చెప్పించారని అన్నారు. అకారణంగా అక్రమంగా తనని అరెస్ట్ చేశారని అన్నారు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్. మాజీ డీసీపీ విశాల్ గున్నీని ప్రొటెక్ట్ చేస్తామని ప్రభుత్వం నుండి హామీ రావడంతో అప్రూవర్గా మారారని జడ్జి ముందు వివరించారు. 164 స్టేట్మెంట్ ఇవ్వమని విశాల్ గున్నీని అడిగినా ఇచ్చేందుకు నిరాకరించారని అన్నారు ఆంజనేయులు. ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో ఏటూగా సీతారామాంజనేయుల్ని సిఐడి పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, ప్రస్తుతం ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో ఏటుగా ఉన్నటువంటి ఐపీఎస్ పి సీతారామాంజనేయులకు సంబంధించి ప్రస్తుతం ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. సిఐడి కోర్టులో ఏదైతే నిన్న ఆయన్ను హైదరాబాద్లో అదుపులో తీసుకోగా సిఐడి ఆఫీసులో విచారించిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఈరోజు తెల్లవారుజామున ఆయన కోర్టుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచారు. ఆయన రిమాండ్ పైన వాదనలు కూడా ముగిశాయి. మరికొద్దిసేపట్లో ఆర్డర్స్ రాబోతోంది. ముంబై నటి జత్వానీకి సంబంధించినటువంటి వేధింపుల కేసులో తన ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా కక్షపూరితంగా తనపైన కేసు నమోదు చేశారంటూ కూడా ఆయన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. స్వయంగా ఆయనే న్యాయమూర్తి ఎదుట వాదనలు తన కేసుకు సంబంధించి వినిపించే ప్రయత్నం కూడా చేశారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి తాను ఆ రోజు ఎటువంటి డైరెక్షన్ ఇవ్వడం కానీ లేదా ఈ కేసులో ప్రత్యక్షంగా తన ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా అకారణంగా అక్రమంగా కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. తాను చెప్పని మాటలు అన్న మాటలు అన్నట్లుగా చూపించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ కేసులో తన ప్రమేయం లేదంటూ కూడా ఆయన న్యాయమూర్తికి వివరించారు. ఇక ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మరొక ఐపీఎస్ అయినటువంటి విశాల్ గున్ని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా తనపైన కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో 164 స్టేట్మెంట్ ఇచ్చేందుకు రావాలని చెప్పినప్పటికీ కూడా విశాల్ గున్ని పైన కేసు లేకుండా చేస్తాం, అప్రూవర్గా మారినటువంటి విశాల్ గున్ని స్టేట్మెంట్ ఆధారంగా తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆయన న్యాయమూర్తి దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం ఈ కేసులో రిమాండ్ విధించాలంటూ కూడా ఆ ప్రాసిక్యూషన్ తరఫున వాదన వినిపించినటువంటి క్రమంలో కేసును ఇతనికి బెయిల్ ఈ కేసులో రిమాండ్ విధించకపోతే ఈ కేసులో ఖచ్చితంగా సాక్ష్యాలను తారుమారు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కుక్కల విద్యాసాగర్తో పాటు మిగిలినటువంటి నిందితులందరికీ ఇప్పటికీ బెయిల్ వచ్చింది. అయితే ఈ కేసులో ప్రత్యక్షంగా పి సీతారామాంజనేయులకు సంబంధించిన ప్రమేయం లేదు కాబట్టి ఈ కేసులో రిమాండ్ రిజెక్ట్ చేయాలంటూ కూడా ఇటు సీతారామాంజనేయుల తరపు న్యాయవాదులు కూడా కోర్టు దృష్టి తీసుకొని ప్రస్తుతం రిమాండ్ పైన ఆర్గ్యుమెంట్స్ ముగిసా మరికొద్దిసేపట్లోనే ఆర్డర్స్ ఇవ్వబోతూ ఉన్నారు.